శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. ఆ గణపతి మహారాజుకు ఒక్కసారి నమస్కారం పెట్టుకున్నాను. లలితా శాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కిందటి నామంలో సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాసు కోటి కోటి భిరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరీక్షిత. ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాం. చక్రం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దేనికి ప్రతిబింబము, అలాగే అపరాజిత అమ్మవారు ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, ఆవిడకి ఏ పదార్థాలు ఇష్టం, ఇవి కూడా మనం తెలుసుకున్నాం. ఆవిడ మనకి ఎలా ఉండాలి, ఎలా మనం వంచాలి, తల ఎక్కడ వంచాలి, తల ఎక్కడ ఎత్తుకోవాలనేది కూడా అమ్మవారు మనకి ఈ లలితా శాస్త్రం ద్వారా మనకి తెలియపరచడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నామం గేయచక్ర రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయచక్రం అంటే గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఇక్కడ మనకి ఆ లలితా పరాభట్టారిక దగ్గర ఒక 16 మంది మంత్రులు ఉంటారనమాట. మంత్రిణులు ఆడవారు, వీరంతా కూడా 16 మంది ఉంటారు. ఏవి ప్లానింగ్ వేయాలన్నా, ఏది అమలు పరచాలన్నా, ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలన్నా, దేన్ని సృష్టించాలన్నా, దేన్ని విధ్వంసం చేయాలన్నా, ఏది మళ్ళా పుట్టేట్టు చేయాలన్నా, అది మరణించేట్టు చేయాలన్నా మొత్తం ఇక్కడ మంత్రాంగం అనేది నడుస్తూ ఉంటుంది. వీళ్ళంతా మంత్రిణీ దేవతల సమూహం. అమ్మవారి కను సైగలతోటే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనమాట. అంత తెలివితేటలు, చాకచక్యము ఈ యొక్క 16 స్త్రీ గణాలకి చెందినటువంటి మంత్రిని పరిదేవతలు అనమాట. వీళ్ళకి చాలా శక్తులు ఉంటాయి. అమ్మవారికి ఎంత శక్తి సమర్థతలు ఉన్నాయో వీరు కూడా అమ్మవారి అంత శక్తిని కలిగి ఉంటారు. కాకపోతే వీళ్ళేంటంటే దాన్ని ఫీల్డ్ వర్క్ అంతా చేస్తూ ఉంటారు అనమాట. ఈ 16 మంది ఏ విధంగా చేస్తే మనకు ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది. వీళ్ళకి అపజయం అనేటువంటిది వీళ్ళు ఎరగరు. ఈ మంత్రిని శక్తులు అపజయం అనేది వాళ్ళకి తెలియదు. అసలు ఓటమిని అంగీకరించే మనస్తత్వం కూడా కాదు. అవసరమైతే చీల్చి చెండాడతారు తప్ప ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఇవి స్త్రీ మంత్రిని దేవతల సమూహము. 16 మంది ఉంటారు వీళ్ళ లలితా పరాభట్టారిక దగ్గర. వీళ్ళ పేర్లు విన్నా కూడా చాలు మనకి వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఈ పిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా వీళ్ళ పేర్లని మనం కనుక చెప్పి వాళ్ళకు ఒకసారి నమస్కారం చేస్తే ఆ 16 మంత్రిని దేవతా శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుగ్రహం కూడా మన పిల్లలకి మనకి లభిస్తుందన్నమాట. వాళ్ళు దాని ద్వారా బుద్ధి అనేది వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు వాళ్ళు చాలా ఉత్తములు అవుతారనమాట. వాళ్ళు కొన్ని వేల మందికి ఆదర్శవంతులు కూడా అవుతారనమాట. బుద్ధి వికసనం చెందినటువంటి విద్యార్థులకి లేదా పెద్దవాళ్ళైనా సరే. వాళ్ళు ఎవరంటే సంగీత యోని. ఇక్కడ శబ్దానికే ప్రధానం. శబ్దమే మంత్రస్వరూపం. ఈ శబ్దధ్వని ద్వారానే మనకి విశ్వం అంతా కూడా నడుస్తుంది. సూర్యుడిలో కూడా శబ్దం వస్తూనే ఉంది. ఓంకారం 24 గంటలు ఆ హీలియము ఏదైతే ఉందో, హైడ్రోజను, ఆక్సిజన్ ఇవన్నీ కలిపి మండుకుంటే అక్కడ శబ్దాన్ని రగులుస్తున్నాయి. ఓంకారంలోంచే మనకి సృష్టి ఆవిర్భవించిందని చెప్పి మనకి మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాన్ని నాసా వాళ్ళు ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ చేశారు. కాకపోతే అరాకొరా చదువుకున్న వాళ్ళతోటి తర్కం వాదం అనవసరం. ఎందుకంటే మనకు అక్కడ సాక్ష్యాన్ని కనపడుతున్నా కూడా అంగీకరించడానికి గుండె ధైర్యం ఉండాలి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే కుందేలుకి 3 కాళ్ళు అని చెప్తారు. ఇంకా అదే పట్టుకుని వెళ్ళాడతారనమాట. వాళ్ళు కుందేలుకి ఎందుకు 3 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళ కుందేళ్ళు లేవో ప్రపంచంలో వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఎదగదు కాబట్టి. ఈ విధంగా సూర్యుల్లో ఏ విధంగా ఓంకార శబ్దధ్వని వస్తుందో అలాగే మన మానవ జీవరాశుల్లో కూడా ఓంకారధ్వని వస్తుంది. ఎక్కడొస్తుంది? జఠరాగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తం ప్రచామ్యన్నం చతుర్విధం. మనం తీసుకున్న ఆహార పదార్థాలన్నింటిని కూడా శుభ్రంగా అది జఠరాగ్ని ద్వారా అరగదీయబడి, అంటే ఎంజైమ్స్ అంటే లోపల అనమాట, హెచ్సిఎల్తో రగులుతూ ఉంటుంది ఆహారం అంతా. దాన్ని అంతా పచనం చేస్తుండ వచ్చే శబ్దం ఏంటంటే అప్పుడు ఓంకారం. విశ్వంలో ఏ ఉందో మనలో కూడా అదే ఉంటుంది. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉందంటే అర్థం ఇదే. సృష్టి అంతా ఓంకారం ధ్వనిస్తోంది. సూర్యుడిలో ఓంకారం ఉంది. మనలో కూడా మనకి తెలియకుండానే ఓంకారం 24 గంటలు మనకి అది తప్పింపడుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ సత్యాన్ని అంగీకరించే ధైర్యం ఉండాలి, గుణధైర్యం ఉండాలి. అడ్డగోలుగా వాదించి అడ్డగోలుగా అరిచి కేకలు పెట్టి ఓ ధామ్ ధూమ్ ధూమ్ అంటే అది అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఆ స్థాయికి మన మనసు, మన బ్రెయిను, మన బుద్ధి అన్నీ కూడా ఎదగాలి. ఎదిగినప్పుడే ఎదురుగుండా ఉన్నది సత్యం అనేటువంటిది మనం స్వీకరించగలుగుతాం అన్నమాట. సంగీతయోనం చెప్పబడుతోంది. సకల శబ్దాలకి అధిష్టాన దేవత ఈవిడ. నీకు మాట రావాలన్నా, చదువు రావాలన్నా, అక్షరం పలకాలన్నా ఈవిడ అనుగ్రహం అనేది ఉండాలి. ఆ నుంచి క్ష వరకు ఇవన్నీ కూడా బీజాక్షరాలని చెప్పబడుతున్నాయి. ఆ మొదలుకొని క్ష వరకు ప్రతిరోజు దీన్ని అక్షరమాల సాధన అంటారు. ఇవన్నీ చదువుకుంటూ క్షాదాకా వస్తే కనుక అక్షరమాలా మంత్రం అవుతుంది. అది మనకి బీజాక్షరాలు విడిగా ఎక్కడ ఉండవు. మన అక్షరాల్లోంచే మనం బీజాలని తయారు చేసుకోవాలి. అంటే ప్రతి అక్షరం కూడా ఇక్కడ అమ్మవారి స్వరూపం చెప్పబడుతుంది అనమాట. సంగీత యోనం చెప్పబడుతోంది. ఇది గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఇంకా రెండవ వాళ్ళు శ్యామల. శ్యామల అంటే సాక్షాత్తు సకల విద్యలకి అధిష్టాన దేవత, సకల విద్యా స్వరూపం అనమాట. ఇప్పుడు రేపు శ్యామల నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి అమావాస్య తర్వాత నుంచి. ఈవిడ్ని రహస్యంగా రచించాలి తప్ప ఓ బాహాటంగా ఓ నీ కూటములు పెట్టి ఇలా పందిళ్ళు వేసి భజనలు చేసి పీఠాలు పెట్టి మీటింగులు పెట్టి చేసే విద్య కాదు. శ్యామల అనేది విద్యాస్వరూపము. ఎవరికి వాళ్ళు దీన్ని సాధన చేయవలసి ఉంటుంది రహస్యంగా. ఇప్పుడు బాహాటం అయిపోయింది, నేను చేస్తున్నట్టు అందరికీ తెలియాలనేటువంటి ఒక తాపత్రయం అందరినీ వెంటాడి వేధిస్తోందనమాట. ఎందుకని నేను ఆ రాజశ్యామలని చేస్తే అప్పుడు నా గొప్పతనం అందరికీ తెలుస్తుంది అనేటువంటి ఒకలాంటి భ్రాంతి, మాయ. ఆ మాయా స్వరూపం కూడా అమ్మవారి అని చెప్పబడుతోంది ఇక్కడ. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః సప్తసతి చెప్తోంది ఇక్కడ. భ్రాంతికి జీవుల్ని గురి చేస్తూ ఉంటుంది. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. సత్యాన్ని తెలుసుకోకుండా మన బుద్ధి అడ్డం తిరిగేలా చేస్తుందన్నమాట. అది భ్రాంతి. కానీ అమ్మవారిని వేడుకుంటే ఆ భ్రాంతి మనకి తొలగిపోయి సత్యం అనేది మనకి జ్యోతికం అవుతుందన్నమాట. శ్యామల. తర్వాత శ్యామ, నల్లనిది అంటే కృష్ణ. ఉన్నదంతా నలుపే, అసలు విశ్వం అంతా నలుపే. గదంతా చీకటి ఉంటుంది. దీపం వెలిగిస్తేనే చీకటి అవతలకి వెళ్తుంది. సూర్యుడు వస్తేనే ఆ శ్యామ అనేది అవతలకి వెళ్తుంది. జ్ఞానం వస్తేనే అజ్ఞానం అనేది అవతలకి వెళ్తుంది. శ్యామ అన్నీ తనలో కలిపేసుకునేటువంటి మహాశక్తివంతమైనటువంటి స్వరూపం శ్యామ. శ్రీరామచంద్రుల వారు శ్యామల స్వరూపం. శ్రీకృష్ణుడు శ్యాముడు అంటే నల్లనివాడు. కృష్ణుడు నల్లనివాడు. ద్రౌపది నల్లనిది. అమ్మవారు సాక్షాత్తు నల్లది, కాళి. ఇంతేకాకుండా విశ్వంలో కూడా కృష్ణ బిలాలని ఉంటాయి. నల్లటి చీకటి ఎంత పెద్ద నక్షత్రాలను కూడా అది మింగేస్తూ ఉంటుంది. విశ్వం అంతా కూడా ఏదో ఒకనాడు దాంట్లో కలిసిపోవలసిందే. కాళీతత్వం అంటే ఇదే. నల్లగా ఉండి అన్ని తనలో కలిపేసుకుంటూ వాటిని కూడా అలుపు చేసేస్తుంటుంది అనమాట. ఏ విధంగా? అగ్నిహోత్రంలో మనం ఏదైనా హవిస్సు వేసినప్పుడు అదంతా కూడా మనకి నిప్పులా మారి చివరికి బూడిదలా అయిపోతుంది అనమాట. పదార్థం అనేది, ద్రవ్యం అనేది ఇంకా కనపడదు మనకి, అంతా బూడిదైపోతుంది. శ్యామ ఆ లక్షణం కలిగి ఉన్నటువంటిది శ్యామ. మంత్రనాయిక, మూడవది మంత్రనాయిక. మంత్రాలకి అన్నిటికీ అధిష్టాన దేవత. ఏంటది? ఓంకారంతో కూడినటువంటి గాయత్రి మంత్రం. గాయత్రిని మనం ఉపదేశం ద్వారాగానే తీసుకోవాలి. ఎప్పుడు మననం చేయాలి. పైకి పాడటం కాదు. గాయత్రి క్యాసెట్లు, గాయత్రి పాటలు, గాయత్రి రికార్డులు ఇలా కూడదు. అట్లాగే కొన్ని దేవతలకి మాత్రమే గాయత్రి మంత్రం ఉంది తప్ప
ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా గాయత్రిని తగిలించేసుకుంటున్నారు. అది తప్పు, దోషము, మహాపాపం కూడా. మన దేవతలు మనం అవమానపరిచినట్టు అవుతుంది. ఇక్కడ గాయత్రి మంత్రం ఉన్నటువంటి చాలా శక్తివంతమైనది. దాన్ని అర్థం చేసుకోవటానికి ఒక జీవితకాలం సరిపోతుంది. దాన్ని ఉపదేశం తీసుకుని సాధన చేసినట్టయితే 72,000 నాడులు కూడా యాక్టివేట్ అవుతాయి. వాడికి విశ్వం గురించి తెలుస్తుంది, తను ఎందుకు పుట్టాడో తెలుస్తుంది, తను ఏం చేయాలో తెలుస్తుంది, తను ఏం సాధన చేయాలో కూడా తెలుస్తుంది. అట్లా సాధన చేసేవాళ్ళని బ్రాహ్మలు అంటారు. అంటే మెదడు బ్రహ్మణత్వము చెందినవాడు, మెదడు వికసించినవాడు బ్రాహ్మడు అవుతున్నాడు. ఎవరికైతే మనోవికాసం, మెదడు వికాసం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే. బ్రాహ్మడు అంటే మనకేంటంటే పర్టికులర్గా ఒకటి పెట్టుకున్నాం గుర్తు. పంచ కట్టుకున్నాడా, విభూతి పెట్టుకున్నాడా, రుద్రాక్షమాలు వేసుకున్నాడా, గుళ్ళో పూజ చేస్తున్నాడా, లేదా అర్ధనాలు పెడుతున్నాడా, పెళ్ళిళ్ళు చేస్తున్నాడా, ఈ విధంగా మనకు ఒక అర్థంలో వెళ్ళిపోయాం. కానీ అది కూడా తప్పే. బ్రాహ్మణత్వం అనేది ఒక జీవన విధానం, ఒక పద్ధతి అన్నమాట. ఇందులో అహింస పెట్టింది పేరు. ఏ జీవుని బాధించకుండా ఉండటం. ఒకవేళ బ్రాహ్మణ్ణి ఎవరినా కూడా బాధించినా నీ పాపం నీకే నాయన నుంచి వదిలేయాలి తప్ప తిరిగి అనకూడదు. అందుకే వాళ్ళకి యజ్ఞోపవీతం వేస్తారు. కోపాన్ని, ఆవేశాన్ని, బాధని, దుఃఖాన్ని, మనకున్నటువంటి భ్రాంతుల్ని అది శమింపు చేస్తుందన్నమాట. ఆగు అని హెచ్చరిస్తుంది మనని. శమించు, ఆగు, క్షమించు, ఆగు. శర్మ, అందుకే అంటారు శర్మ. ఆ శర్మస్థానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. నువ్వెంతంటే నువ్వెంత వీధుల్లో పడి వాళ్ళ రోజున బాహాబాహి కొట్టుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. కాబట్టి ఇవేవి కూడా పనికిరావు. మంత్రనాయకని చెప్పబడుతోంది ఈవిడ. మంత్రిని అచ్చంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాచరిక వ్యవహారాలు చూసేటువంటి ఒక శక్తి స్వరూపిణి. ఈవిడనే రాజశ్యామల అని కూడా అంటారనమాట. ఈవిడని అర్చించడం ద్వారా పదవులు, గృహాలు, పొలాలు, ఇళ్ళు, ఇలా రాచరికానికి సంబంధించిన చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లభిస్తాయి అన్నమాట. సచివేశాని, సత్యాన్ని దర్శింపచేయగలిగినటువంటి ఒక మహాశక్తి స్వరూపం. దీన్ని సాధన చేయడం కూడా చాలా కష్టం. ఇది ఇప్పుడు ఎవరు సాధన చేయట్లే, మరుగున పడిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట ఈ విద్య. ప్రధానేశ, అన్నిట్లో ముందు ఉండి తనే నెంబర్ 1 అయినటువంటి స్థానానికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు అనమాట. ఈ అమ్మవారు కూడా ఎప్పుడు ముందుండి వీళ్ళందరినీ నడిపిస్తూ ఉంటుంది. కుశప్రియ, సన్నగా మెరుపు తీగలా ఉంటుందన్నమాట ఈవిడ. అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది, చల్లదనాన్ని ఇస్తుంది, విద్యా వినోదాన్ని పంచుతుంది, మనకి ఆకర్షణ శక్తిని పెంచుతుంది అనమాట. 1000 మందిలో ఉన్నా సరే ఒక్కొక్కళ్ళు మనని వెంటనే ఆకర్షిస్తారు, పదే పదే చూడాలనిపిస్తుంది అనమాట. ఇక్కడ జెండర్తో సంబంధం లేదనమాట. ఆ శక్తి వీళ్ళకి ప్రసాదిస్తుంది. వీణావతి, వీణను ధరించి ఈవిడ ఉంటుందన్నమాట. వీణ దేనికి సంకేతం? ఇందాక చెప్పుకున్నాం, శబ్దానికి సంకేతం. సకల మంత్రాలు, సకల శాస్త్రాలు వీణ ద్వారానే మనకి లభ్యమవుతాయి అన్నమాట. వీణ అనేది ఇక్కడ చాలా గొప్ప శక్తి. వైణికి అంటే వీణా స్వరూపం ఆవిడే, వీణ వాయించే శక్తి కూడా ఆవిడదే అనమాట. మంద్రిణి, ఇది కూడా ఒక అమ్మవారి పేరు. ప్రియ, ఇష్టంలో ఇష్టంగా ఉండేలా చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. 10 మంది పిల్లలు తల్లికి ఇష్టమే, కానీ ఆ 10 మందిలో ఇంకొకరు బాగా ఇష్టంగా ఉంటారనమాట. అలాంటి ప్రేమ ఈవిడికి మనకి లభింపజేస్తుంది అనమాట. ప్రియ, నీపప్రియ, ఇలా రకరకాలుగా. కదంబ వేశ్య, కదంబ వనవాసిని, సదామల అంటే ఎప్పుడు నిర్మలంగా ఉన్నటువంటి శక్తి, ఎప్పుడు నిర్మలమైనది. ఆ నిర్మలత్వాన్ని కూడా మనకి ప్రసాదిస్తుంది. ఈ విధంగా శక్తులు 16 శక్తులు అమ్మవారి యొక్క మంత్రిని దేవతలను చెప్పబడుతుంది అనమాట. ఆవిడ మంత్రాంగ వ్యవస్థల్లో 16 శక్తులు, ఈ అమ్మవారి శక్తులు ఉంటాయన్నమాట. ఇక్కడ శ్యామలాదేవికి, రాజశ్యామలాదేవికి, అమ్మవారికి ఏం తేడా ఏం లేదు. అందరూ సమాన స్థాయి వాళ్ళే. కాబట్టి అందరికీ మనం ఎప్పుడు కూడా తల వంచి నమస్కారం పెట్టవలసిందే. ఈ రాజశ్యామలకి ప్రతిరోజు మన పిల్లలకి నమస్కారం పెట్టించి ఇప్పుడు చెప్పినటువంటి 16 పేర్లని గనక తలిపింప చేసినట్టయితే వాళ్ళు తిరుగులేని బుద్ధి కుశలత కలిగి ఉంటారన్నమాట. బుద్ధి వికసిస్తుంది, వాళ్ళకి విచక్షణ జ్ఞానం పెరుగుతుంది, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కూడా పెరుగుతుంది, పాపపుణ్యాలు బేరీజు వేసిన శక్తి పెరుగుతుంది. ఎక్కడ తప్పటడుగు వేయకుండా చక్కగా సజావుగా ఇహంలోనూ పరంలోనూ కూడా వాళ్ళకి అది రక్షణ కల్పిస్తుంది అనమాట. ఈ 16 నామాలు అందుకే
పిల్లలతో మనం ఖచ్చితంగా మనకి సాధన చేయించి తీరాలన్నమాట. ఈ గేయ చక్రంలో ఉన్నటువంటి ఏంటంటే మనం ఏదైనా సరే సాధన చేయాలంటే ముందని ఉచ్చరిస్తూ ఉండాలి. స్తోత్రము, శ్లోకము, ఇలాంటి పద్యాలు ఇవన్నీ కూడా పైకి ఉచ్చరిస్తూ ఉండాలి భజన. కానీ అలాగే బీజాక్షరాల సంపుటి మంత్రం అయితే మాత్రం లోపల చేస్తూ ఉండాలి. పైకి రాకూడదు, శబ్దం రాకూడదు, నాలిక కదలకూడదు, మనం చేస్తున్నప్పుడు ఎవరికి తెలియకూడదు. రహోయాగం అని చెప్పబడుతుంది అన్నమాట. ఇది ఈ స్వరూపం కూడా అమ్మవారి యొక్క రాజశ్యామలకు సంబంధించినటువంటి శక్తి స్వరూపం అన్నట్టు ఇది కూడా. అలా ఏదైనా మనకు ఒక స్తోత్రం ఎవరైనా మనకి ఉపదేశం చేశారంటే దాన్ని బిగ్గరగా సాధన చేసి పాడొచ్చు. ఒక రామనామం ఉంది, ఎట్లయినా ఉచ్చరించవచ్చు, ఏ స్థితిలో ఉన్నా ఉచ్చరించవచ్చు దాన్ని. పడుకున్నావా, కూర్చున్నావా, లేచావా, స్నానం చేసావా లేదా, అడు బయటకు వెళ్తున్నావా, ఇంట్లోకి వస్తున్నావా, ఎక్కడున్నా సరే రామనామం అటువంటిదే, గోవిందనామం అటువంటిదే, వెంకటేశ్వర నామం కూడా అలాంటిదే, శివనామం కూడా అలాంటిదే. ఎందుకంటే వీటిలో బీజాక్షరాలు ఉండవు. అక్షరాలన్నీ బీజాక్షరాలు అయినప్పటికీ ప్రణవంతో కూడి ఉండవు కాబట్టి ఏ స్థితిలో ఉన్న వాటిని ఉచ్చరించవచ్చు. మనకు అవి ఉచ్చరిస్తుంటే మనం శుచి అవుతాం, మన అపవిత్రాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట. రామ రామ, కృష్ణ కృష్ణ, గోవింద గోవింద, నారాయణ నారాయణ, శివ శివ ఇలా అనుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా పైకి ఉచ్చరించి గానం చేయొచ్చు. కానీ బీజాక్షరాలతో కనుక మనం ఉపదేశం తీసుకుంటే పైకి అనటానికి వీలు లేదు, ఎవరికి కూడా చెప్పకూడదు, మనలోనే మనం మననం చేసుకోవాలి. దాన్నే మంత్రం అంటారు. మంత్ర సాధన జరగాలంటే కొన్ని విధి విధానాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుముఖత తీసుకోవటం, మంత్రాన్ని గుప్తంగా ఉంచుకోవటం. మంత్రం అంటే బీజాక్షరాలతో కూడుకుని ఉంటుంది. బీజం అంటే ఏంటర్థం? మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న వాటిని బీజం అంటారు. అంటే అభివృద్ధి చెందుతుంది అని అర్థం అన్నమాట. చాలా గుప్తంగా ఉంచుకోవాలి. సాధన ఎప్పుడు గుప్తంగా చేయాలి. బాహాటంగా బహిర్గంగా చేస్తే దానికి అంతగా ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళు ఆశించిన ఫలాలు ఈ లోకంలో దొరకచ్చు. వాళ్ళు గొప్ప కీర్తికాంక్ష ఇవన్నీ ఆశిస్తారు కాబట్టి అవన్నీ లభిస్తాయి వాళ్ళకి, ఏం నిస్సందేహం. కానీ అంతకన్నా ఎక్కువ విలువైన సంపదను ఇవ్వగలనటువంటి శక్తి సమర్థత ఈ మంత్రాలకు ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మంత్రాన్ని మనం ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం, ఆ నుంచి క్ష వరకు అన్ని మంత్రాలే. ఓంకారం ఒక్కటే ప్రణవం అని చెప్పబడుతోంది. అది బీజాక్షరం. ఒక సన్యాసికి మాత్రమే అర్హత ఉంటుంది. గృహస్థు ఒక ఏకాక్షరం ఉన్నటువంటి ప్రణవాన్ని ఉచ్చరించడానికి వీలు లేదు. స్త్రీలు కూడా వీలు లేదు. ఎందుకంటే అది ఈ మంత్రాక్షరాలలో స్త్రీ మంత్రాక్షరాలు, పురుష మంత్రాక్షరాలు, నపుంసక మంత్రాక్షరాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. స్త్రీలు అందుకే పురుష బీజాలను స్త్రీలు ఉపాసన చేయకూడదు, పురుషులు స్త్రీ బీజాన్ని ఉపాసన చేయకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్ని పాటిస్తూ సాధన చేయాలి తప్ప ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కాషాయం వేసేసుకోవటం, ఎవరు పడితే వాళ్ళు మంత్రోపదేశం చేసేయటం, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయటం అది తప్పు. కాబట్టి శాస్త్ర ప్రకారం నడవాలంటే చాలా హద్దులు ఉంటాయి. శాస్త్ర ఉల్లంఘన చేశారనుకోండి ఇక ఫ్రీ బర్డ్ ఎటైనా ఎగిరిపోవచ్చు. మైకుల్లో కూడా మంత్రాక్షరాలు చెప్తున్నారు, మైకులు పెట్టుకుని ఉపదేశాలు ఇస్తున్నారు, మైకులు పెట్టుకుని పెద్దగా బాహాటంగా చేస్తున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయి? నీ పేరు, నీ గొప్ప, నీ కీర్తి కోసం చేసే వేషం అది. సద్గురువులు ఎవరు కూడా అలా ఇవ్వరు. బాహాటంగా స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని చెప్పావు, నువ్వు అసలు గురువే కాదు, శిష్యులందరికీ బరువు, నిన్ను భరించలేరు వాళ్ళు. అది దోషం అని చెప్పబడుతోందనమాట. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఈ 16 మంత్రిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అమ్మవారు అనునిత్యము కూడా సేవింపబడుతూ ఉంటుంది. అటువంటి అమ్మవారికి మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుని ఈ 16 మంత్రినీ శక్తుల యొక్క కృప మనకి కూడా లభించాలని మనం కోరుకుందాం. జై హింద్, మేరా భారత్ మహాన్.